అందరికీ నమస్కారం. ఇది బాగుందా? అది బాగుందా? అదే బాగు సార్ సౌండ్ పెట్టి కాదు. ఈరోజు మా తల్లి గారికి, మా అమ్మకి ఘనంగా నివాళులు అర్పించడానికి తోడ్పడినటువంటి బంధుమిత్రులకి, ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాము కళాకారులంతా కూడా ఎంత గొప్పగా నివాళులర్పించారో మీకు అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. వారందరికీ నేను పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రెడ్డి శంకర్ గారు, మిగిలిన వాళ్ళందరి గురించి మన గంగులప్ప చెప్పారు. రెడ్డి శంకర్ గారు ఏదో కళాకారుడుగానో యూనియన్ నాయకుడుగానో కాదు, మాకు చిన్నప్పటి నుంచి కుటుంబంతో ఒక అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మనిషి. మా అందరి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ఇంతసేపు చాలా గొప్పగా అద్భుతమైనటువంటి కళాకారులు అంటే ఏమాత్రం సందేహం లేదు. చాలామంది నన్ను అడిగారు, ఎంత ఇచ్చారు డబ్బులు, మీరు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని. అభిమానం తప్ప ఒక్క రూపాయి ఖర్చు లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఆ రకంగా వాళ్ళందరూ ఒక భావోద్వేగంతో ఇక్కడ మాతో మిళితమై వాళ్ళందరూ నివాళులు అర్పించడానికి మాతో పాటు భాగస్వాములయ్యారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా ఉదయం చాలామంది వచ్చారు, నివాళులు అర్పించారు. కళాకారులు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు, మీరందరూ కూడా చూశారు. సాయంత్రం ఈ సభ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అని అంటే, మా బంధుమిత్రులతో పాటు పార్టీలో ఉన్నటువంటి బాగా దగ్గరగా మా కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి మిత్రులందరినీ ఒక చోటకి ఆహ్వానించి కాసేపు మా అమ్మ గురించి తెలియనటువంటి విషయాలు, లేదు మాకు మాత్రమే తెలిసిన విషయాలు, ఇట్లాంటివి కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా సంతాప సభ అంటే ఒక ఏడుపుగొట్టు సభలాగనో, అభిమానం లేకుండా ఏ ఒక్కరికి ఉండదు. అమ్మకు మించిన బంధం వేరే ఉంటుందని అనుకోలేము. కారణం ఏమంటే, మొట్టమొదట లోకాన్ని బిడ్డకు పరిచయం చేసేది అమ్మే. మొట్టమొదట లోకాన్ని చూపించేది, పరిచయం చేసేది. ఆ తర్వాతే నాన్నైనా ఇంకొకరైనా ఆ చేయి పెట్టుకొని నడిపించి మిగిలిన విషయాలన్నీ కూడా. చందమామ రావే జాబిల్లి రావే అని అంటే చందమామను పరిచయం చేసి, చందమామ ఏం మన దగ్గరికి ఏం రాదు, కానీ చందమామ రావే జాబిల్లి రావే అని అంటే అదేదో వచ్చేస్తుందని చెప్పి బిడ్డ చాలా ఆతృతతో దాన్ని చూడడము, దాని పట్ల ఒక ఆసక్తిని రేపించడం అనేది కూడా అమ్మ చేసే పనే. బూచోడు వస్తాడు బోధైను అని చెప్పి బిడ్డను బెదిరించి భయపెట్టి, లేదంటే ఏదో జరిగిపోతుందని చెప్పి కడుపు నింపేది కూడా అమ్మే. ఇవన్నీ మనకు స్వానుభవంలో ప్రతి ఒక్కరికి. అమ్మ గురించి గొప్పగా బిడ్డలు చెప్పడానికి భాష లేకపోవచ్చు, నాలాగా మాట్లాడేది చాలామందికి చేత కాదు, కానీ దాన్ని వ్యక్తీకరించడము అని చెప్పి ఫలానా పద్ధతి అని చెప్పలేము. తల్లిని బిడ్డ చూసినప్పుడు ఒక ఉత్సాహం కనిపిస్తుంది, ఆ ముఖంలో పెద్ద కాంతి కనిపిస్తుంది. బిడ్డను తల్లి చూసినప్పుడైనా, తల్లి బిడ్డను చూసినప్పుడైనా అది ఆ వాత్సల్యం అనేది పసిబిడ్డ తల్లి అనే ఇది కూడా ఉండదు. 70 ఏళ్ల బిడ్డని 95 ఏళ్ల అమ్మ చూసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వాత్సల్యం కనిపిస్తుంది అమ్మలో. అది ప్రత్యేకత. కాబట్టి అమ్మ బంధము లేదా పేగు బంధము వీటన్నిటి గురించి, దానికి తెల్లవారితో పాడిన పాటలు, చెప్పినటువంటి కవిత్వాలు, పద్యాలు, వాటన్నిటికంటే గొప్పగా నేనేదో వివరిస్తానన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రాలా. కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, పుట్టుకనేది చావునేది, నడుమ బతుకంతా దేశానిది అంటాడు. చాలామందికి అర్థం కూడా కాదు బతుకంతా దేశానిది అంటే. నీ కుటుంబంతో ఎంతసేపు ఉంటావు నువ్వు, లేదంటే తల్లిదండ్రులతో ఎంతసేపు ఉంటావు, కానీ నీ జీవన యానం అంతా కూడా 10 మందితో కలిసి సాగిస్తే తప్ప సాధ్యం కాని సమాజంలో మనం ఉండేది. నేను అడవిలో పోయి ఉంటానంటే సాధ్యం అవుతుంది? ఎవడైనా ఉండగలడా?
నాకేం మనుషులతో సంబంధం లేదు, నేను పోయి అడవిలో ఉంటాను, అడవిలో ఉండి నేను సింగిల్గా జీవిస్తానని చెప్పి చాలామంది చెప్తా ఉంటాడు. ఒకరోజు బతకమనండి ఎవరినన్నా, సమాజంతో సంబంధం లేకుండా, మనుషులతో సంబంధం లేకుండా ఏ ఒక్కడైనా ఒక్క రోజైనా జీవించగలడానంటే అది సాధ్యం కాదు. ఎందుకనంటే మనిషికి సమాజంతో నిత్యం ఉన్నటువంటి సంబంధాలు అట్లాంటివి. అది మంచి అయినా చెడు అయినా, మనకు నచ్చిన విషయాలైనా నచ్చని విషయాలైనా, భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు చాలామందికి అర్థం కాల, నేను ఎందుకు మీసాలు తీసేయలేదని, నేను ఎందుకు సాంప్రదాయాలు పాటించలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. పెద్ద కొడుకు కదా పెట్టాలా తలకొరివే అని చెప్పి. నేను మా నాయన చనిపోయినప్పుడు కూడా చేయలే, మా అమ్మ చనిపోయినప్పుడు కూడా చేయలే. మా నాయన చనిపోయినప్పుడు చేయకపోతే చాలామంది నన్ను అడిగారు. కానీ మా అమ్మ ఏమని చెప్పిందంటే, ఆ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, వాడిని ఎందుకు ఇబ్బంది పెడతారు, వాడి పద్ధతి ప్రకారం ఉండిండి అని చెప్పి చెప్పింది. ఇంతకంటే గొప్ప భాష లేదా ఇంతకంటే గొప్ప అదే చెప్తా ఉంది చూడండి, గొప్ప గొప్ప ఇవన్నీ వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదో పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ పద్ధతుల ప్రకారం పోనీయండి, మంచిదే కదా. వాళ్ళు ఏమన్నా, వాడికి ఏమన్నా వాళ్ళ ఆయన మీద ఏమన్నా ప్రేమ లేదా, కాబట్టి వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు ఉన్నాయి అని చెప్పి చెప్పింది. అంతటి గొప్ప ఇది ఉన్నటువంటి మనిషి. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తానంటే, చాలా విషయాలు చెప్పచ్చు, చాలా వివరంగా కూడా చెప్పచ్చు, గంట సేపు మాట్లాడచ్చు నేను. కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. మాకందరికి కూడా మేము నలుగురు, మోహన, రమాదేవి, చిన్ని. చిన్ని అంటే విజయలక్ష్మి. విజయలక్ష్మి అంటే తెలియదు చాలామందికి, చిన్ని అనే తెలుసు. మేము నలుగురు. నేను చాలా కాలం తర్వాత పుట్టాను. మా అమ్మ నాన్నకి పిల్లలు లేరు, మా అమ్మకి నాయనకి పిల్లలు లేరు. దేవుళ్ళ దగ్గరికి తిరిగి, ఎక్కడెక్కడికో తిరిగి వీళ్ళకి పిల్లకాయలు పుట్టరు అని చెప్పి, మా నాయనకి ఇంకో పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి రకరకాలుగా ఆలోచన చేసిన తర్వాత ఎప్పుడో పుట్టాను నేను. అందుకని చాలా అల్లారు ముద్దుగా బిడ్డలను చూసుకునేవాడు. ఫస్ట్ పుట్టింది నేనే కాబట్టి నా మీద అత్యధికమైనటువంటి ప్రేమ కూడా ఉండేది. అందుకని నన్ను తిరుపతిలో 1వ తరగతి చేర్చలా, దేవపట్నంలో చేర్చారు. కారణం ఏమంటే, ఇక్కడి నుంచి వీడు స్కూల్కి పోయేటప్పుడు ఆడ ఈ బస్సులు ఇవి వస్తూ ఉంటాయి, నా బిడ్డ లేకలాగా పుట్టినోడు, వీడికి ఏమన్నా చిన్న ప్రమాదం జరిగితే ఏమైపోతుందేమో నన్ను దేవపట్నంలో చేర్చారు. దేవపట్నం అంటే మన కడప జిల్లా దేవపట్నంలో అక్కడ 1వ తరగతి చేర్చారు. 1వ తరగతి బాగా సవ్యంగా వీడు పోయి వస్తాడు, 2వ తరగతి కూడా పోగలడు, వీళ్ళ తమ్ముడిని కూడా తీసుకోపోగలడు అని చెప్పి అనుకున్న తర్వాత 2వ తరగతి ఇక్కడికి తెచ్చి చేర్చారు, ఇక్కడ మన బాలమందిర్లో. అంటే అంత నేను అది ఎందుకు చెప్తున్నానంటే, అంతగా అంటే ఇక్కడెక్కడైనా ఏమైనా జరిగిపోతుందని చెప్పి అక్కడ మా అవ్వ దగ్గర పెట్టారు మమ్మల్ని. అక్కడ 1వ తరగతి చదివి ఇక్కడికి వచ్చాను. 7వ తరగతి దాకా నేను ఇక్కడ చదివాను. నా తర్వాత క్లాసు మోహన తర్వాత క్లాసు రమ తర్వాత క్లాసు చిన్ని. నలుగురు వరుస అనమాట, నలుగురు పోయేది. అది మాతో పాటు సూరి, వీడు మా చిన్నాయన కొడుకు, మీకు అందరూ కూడా తెలుసు, సురేంద్ర. మేమంతా ఒక బ్యాచ్, చాలా పెద్ద బ్యాచ్. కానీ ఇప్పుడు ఎట్లా పెద్ద బ్యాచ్కి కనిపిస్తున్నామో చిన్నప్పుడు కూడా అంతే పెద్ద బ్యాచ్గా ఉండేవాడు. ఇంటి దగ్గర ఎప్పుడు జనం ఉండేవాళ్ళు. మా అమ్మ వంట బాగా చేసేది, కాఫీ చాలా బాగా చేస్తుంది. మా అయ్యశ్వర మామ ఉన్నాడు ఇక్కడ, అదే మాదిరి మా చిన్నాయన ఉన్నాడు మంగపతి గారు, అదే మాదిరి ఇంకా ఇక్కడ మా బంధువులందరూ ఉన్నారు, పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా అభిమానంతో ఉన్నటువంటి కుటుంబం ఇది, చాలా ఆప్యాయతతో కూడుకున్నటువంటి కుటుంబం. ప్రతిరోజు అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళం, లేదంటే బంధువులు కూడా వచ్చి దాంట్లో భాగస్వాములు అయ్యేవాళ్ళు. ఒక్కడు లేకపోతే కూడా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి ఉండేటువంటి లక్షణం ఉండేది చిన్నప్పటి నుంచి. ఎందుకు ఈ రకమైనటువంటి ఒక అటాచ్మెంటు లేదా అఫెక్షను అనేదంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటివే ఇవన్నీ కూడా. నేను కమ్యూనిస్ట్ పార్టీ వైపుకి వెళ్ళడానికి కూడా కారణం ఇట్లాంటి లక్షణాలని నేను అనుకుంటున్నాను. మా నాయన ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ మా అమ్మ వృత్తి చేసేది. ఆ వృత్తికి తోడ్పడే బిడ్డల్లో నేను నెంబర్ 1. నేను అన్ని రకాల పనులు చేసేవాడిని. అంటే ఆమె ఏదో మొగుడు తెస్తాడు కాబట్టి దాంతో బతకదాము, దాంతో చేసుకుందామని కాకుండా ఆమె కూడా కష్టపడే నేచర్ ఉంది. ఆమెకు 82 సంవత్సరాల వయసు. ఆమె తీసుకొని వచ్చి అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ పెడితే ఆమెమి అందరూ వచ్చి ఎంత మీ అమ్మ వయసు అని అడిగారు.
82 ఏళ్ళు అని అంటే అట్లా లేనే లేదే ముఖము అని చెప్పి చెప్పారు. అంటే అంతటి కష్టం చేసింది కాబట్టి ఆ రోజుల్లో ఆ రకమైనటువంటిది కనిపించింది. వాస్తవంగా ఈ 10 రోజులు చాలా పెద్ద హింసనే అనుభవించింది ఆమె. చాలా ఇబ్బంది పడతా రకరకాలుగా స్విమ్స్ ఆసుపత్రుల్లో పడింది. అయినప్పటికీ అది ఎక్కడ వ్యక్తీకరణ కాల. ఆఖరికి కళ్ళు దానం చేసిన తర్వాత కూడా ఆమె నిద్రపోతూ ఉన్నట్టుంది తప్ప ఆ కళ్ళు గుంతలో కూడా పోయి కనపడలా. అంత బాగా ముఖము ఉండింది. అది చనిపోయిన నాటికి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు చేసినటువంటి కష్టం ఇవన్నీ కూడా కారణం కావచ్చు. బిడ్డల మీద ఎంత విశ్వాసం అని అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీ పనుల్లో వీటన్నిటిలో తిరుగుతూ ఉంటే కొంతమంది వచ్చి మా అమ్మకి నాయనకి కంప్లైంట్ చేశారు. ఏమని, మీ వాడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, మీరు ఏదో అమాయకంగా అనుకుంటా ఉన్నారు, పోలీస్ కేసులు వస్తాయి, వీడి జైలుకి పంపిస్తారు, వీడు చాలా పెద్ద సమస్యగా మీకు మారిపోతాడు, వాడిని పంపిపోకండి అని చెప్పారు. మా అమ్మ మా నాయన మీద చాలా ఒత్తిడి కూడా తెచ్చారు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ఇష్టం లేనటువంటి వాళ్ళు, లేదా మంచితోనే కూడా అంటే రకరకాల ఇవి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చెప్పేవాళ్ళు వచ్చి అట్లా ఒత్తిడి చేసేవాళ్ళు. అన్నీ విన్న తర్వాత మంచేదో చెడేదో మా వాడికి తెలిసిలే, వాడు ఇష్టం వచ్చినవాడు చేయని అని చెప్పేది. ఎంతకంటే సపోర్ట్ దీంట్లో ఏమి వేరే భావం గొప్ప గొప్ప భాష ఏం అవసరం లే. ఒక మంచేదో చెడేదో వాడు తెలిసిలే, వాడు చేస్తారులే, ఒకరోజు కూడా ఒక్క మాట అనేవాళ్ళు కాదు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా పద్మాని పెళ్లి చేసుకునేటప్పుడు నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటే ఒక్క మాట కూడా అడ్డం చెప్పలే. అడ్డం చెప్పకపోగా మౌనంగానే అంగీకరించారు. వాళ్ళు ఏమి సరే నీ ఇష్టం, నీకు నచ్చింది కాబట్టి చేసుకోరా, దానికి ఏముంది అన్నట్టుగా చెప్పారు. అంటే ఏ తల్లిదండ్రులైనా ఇట్లుంటారంటే ఒక ఆ నేపథ్యమే ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉంది కాబట్టి మేము కూడా డెమోక్రటిక్గా చేయడానికి తోడ్పడింది అనే దానికోసం నేను ఇట్లా చెప్పాల్సి వచ్చింది. వాస్తవంగా మా తల్లి తండ్రికి ఇద్దరికి బిడ్డలంటే చాలా అఫెక్షన్. నేను ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నానంటే నాకు మాత్రమే ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి, మీకు ఎవరికి లేదని కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మతో ఆ రకమైనటువంటి అనుబంధం. ఇప్పుడు గంగులప్ప పాట పాడితే వాళ్ళ అమ్మ గుర్తు రాకుండా ఏమి ఆయనకేమి ఉండదు. నేను చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఉంటుంది. రెడ్డి శంకరన్నకైనా అంతే, లేదా మన చంద్రాకైనా అంతే, బాలన్నకైనా అంతే. 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా తల్లి కాకుండా ఇదేమి కాదు. దానికి ఉన్నటువంటి ప్రయారిటీ ఎప్పుడు అట్లే ఉంటుంది. నేను ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమనంటే, మనము తల్లి అని అంటే గొప్ప గొప్ప మంచి నగలేసుకొని మంచి సంపద కలిగి లేదా బాగా ఆరోగ్యంగా కనిపించే వాళ్ళ తల్లి కాదు. అత్యంత బక్కపలచనగా ఉన్నా, తినేదానికి తిండి ఉన్నా లేకపోయినా, ఆమె తెల్ల వెంట్రుకలు ఉన్నా నల్ల వెంట్రుకలు ఉన్నా, ఆమె ఎంత బలహీనంగా ఉన్నా సరే తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొక ప్రేమ మనం ఎక్కడ చూడలేము. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ బిడ్డల పట్ల అదే రకమైనటువంటి దీన్ని వాడు ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా లేకపోతే ఇంకొక రకమైన ఏదో ఒక రకంగా వాడిని సంస్కరించుకొని చూద్దామన్నటువంటి తాపత్రయమే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. అమ్మ నవల మీరు ఇక్కడ ఎవరున్నా చదివారో లేదో తెలియదు, కొంతమంది మా మిత్రులు చదివి ఉంటారు. రష్యన్ నవల ఇది, అమ్మ అనే నవల. ఆ అమ్మ నవల ఒక దశలో ప్రపంచాన్ని ఉర్రూతొలగించింది. ప్రపంచంలో చాలా దేశాల్లో అమ్మ నవల చదివి ఇన్స్పైర్ అయ్యి ఒక ప్రోగ్రెసివ్ పర్సన్స్గా మారినటువంటి వాళ్ళు చాలామంది. కేసీఆర్ కూడా ఈ మధ్యలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ అమ్మ నవల చదివిన తర్వాతనే నా యొక్క చూసే పద్ధతే మారిపోయింది, నేను చాలా ప్రోగ్రెసివ్గా మారినాను అని చెప్పాడు. అమ్మ నవల, రాహుల్ సాంకృత్యం రాసినటువంటి అనేక పుస్తకాలు ఇవన్నీ కూడా అట్లాంటివి కనిపిస్తాయి. అమ్మ అనే నవల అనేది అంత పెద్ద ఇది. ఆ అమ్మ నవల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, భర్త, నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. భర్త ఒక ఫ్యాక్టరీలో వర్కరు. భర్త విపరీతంగా తాగేసి వస్తాడు. ప్రతిరోజు వచ్చి ఇంట్లో గొడవ, బిడ్డల్ని కొడతాడు, తల్లిని కొడతాడు. చుట్టుపక్కల ఆ ఏరియాలో వాడంటే టెర్రర్ అనమాట. అంత రౌడీతనంతో ఉంటాడు. చింతనిప్పుల్లాగా కళ్ళు ఉంటాయి, తాగుడికి బానిస, ఇంటికి డబ్బులు తెచ్చేయడు, రోజు రచ్చనమాట.
అట్లాంటోడు తాగి తాగి చనిపోతాడు. వాళ్ళ తల్లి కొడుకుని పనికి పంపిస్తుంది. వీడు కూడా తండ్రి మాదిరి తయారవుతాడు. తండ్రి మాదిరి తయారైతే అప్పుడు కూర్చొని పెట్టుకుని ఆ తల్లి చెప్తుంది, ఏమిరా ఇన్ని బాధలు పడినాము, మీ నాయన నన్ను కొడతా ఉంటే నువ్వు తిరగబడి మీ నాయన మీదకు పోయిన రోజున మీ నాయన చాలా కాలం పాటు నీతో మాట్లాడకుండా మానేశాడు, ఇవన్నీ మర్చిపోయినావా, నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్తే ఆ రోజు తాగడం అనేది మానేసి అతని దృష్టి మారుతుంది. ఇన్ని కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ కార్మికులకి, కష్టజీవులకి, ప్రజలకి, దీన్ని ఎట్లా చూడాలని చెప్పి ఆయన వైఖరి మార్చుకొని చూడడం అనేది ప్రారంభించిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయం అవుతుంది, లేదా సంఘాలతో పరిచయం అవుతుంది, నాయకులతో పరిచయం అవుతుంది, రకరకాల వాళ్ళతో పరిచయం అయిన తర్వాత అతని ఆలోచన సరళే మారిపోతుంది. పుస్తకాలు చదవడము, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, దాంతో ఏమవుతుందంటే ఇట్లా కాదు మనం జీవించాల్సింది, మనకి ఇన్ని కష్టాలు రావడానికి కారణమవుతున్న దాని మీద ప్రశ్నించాలి, ప్రశ్నను బతికించాలి అని చెప్పి పావెల్ అనే అతను బయలుదేరతాడు. ఆ పావెల్కి తల్లి ఆ ప్రశ్నను బతికించుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలన్నిటిలో ఈ తల్లి అనేక రూపాయలు సహకరిస్తుంది అతనికి. పోలీసులు వచ్చినప్పుడు, ప్రభుత్వం దాడులు చేసినప్పుడు, రకరకాల పద్ధతుల్లో చేసినప్పుడు వీటన్నిటిల్లో ఒక రక్షణ కవచంలాగా తల్లి ఆ బిడ్డకి వ్యవహరిస్తుంది. ఆ నవల్లో ఉన్నటువంటి సారాంశం అది. ఆ పుస్తకం చదువుకున్నా అంటే చాలా బ్రీఫ్గానే ఉంటుంది, ఒక ప్రయత్నం చేయండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మా జీవితంలో కూడా మా అమ్మ అట్లాంటి పాత్రని పోషించింది. చాలా సందర్భాల్లో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడిని మేము అడ్డుకుంటే నా చెయ్యి ఇరిగిపోయింది. మా ఇంట్లో కానీ అందరూ చాలా బాగా బాధపడినారు, ఏడ్చారు, రకరకాలు ఇచ్చేశారు. కానీ నువ్వు పోవద్దనే మాట మాత్రం మాట్లాడు. ఆ ఘటన నేను ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, అడ్డం పడి మీరు అవసరం లేదు, ఆ ఉద్యమాలకి పోబాకండి, ఆటంకాలు మీరు అవసరం లేదు, నన్ను పోనీయకుండా అడ్డుకోనుంటే ఎట్లుంటుందో అనేది వేరే విషయం. ఆ రోజుకి ఎట్లుంటుందో ఏమీ తెలియదు. చెయ్యే ఇరిగిపోయింది, ప్రాణం పోయింటే పోలీసులు ఆ రోజున తుపాకులు ఎత్తుకొని మా మీదకి వచ్చారు, విపరీతంగా కొట్టినారు. నన్ను కొట్టడం కాదు, మా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అందరినీ మామూలు కొట్ల, అందరికీ రక్తగాయాలు, తీవ్రమైనటువంటి గాయాలు. ఆ టైంలో చెయ్యి ఇరిగిపోయింది, ఒళ్ళంతా దెబ్బలు. అట్లాంటి సందర్భంలో కూడా బాధపడినారు తప్ప నువ్వు పోవద్దు అని చెప్పాలి. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనబాక, అవసరం లేదనే మాట మాట్లాడు. అది ఈరోజు నిన్న అన్న అంటున్నాడు, మన రెడ్డి శంకర్ గారు అంటున్నారు, 35 ఏళ్ళు అయింది మురళి నేను ఇక్కడికి వచ్చి, ఈ 35 ఏళ్ల చరిత్రలో నేను ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదు ఇక్కడ అని చెప్పినాడు. వాస్తవంగా నాకు తెలియని కూడా తెలుసు, ఎందుకంటే నేను లోపల ఉన్నా. లోపల మా అమ్మ దగ్గరే మేమంతా అక్కడ ఉన్నాము, మాకు తెలియదు. కానీ అన్నొచ్చి చెప్తున్నాడు, నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది ఈరోజు మాట్లాడిన వాళ్ళు, ఆ రోజు వచ్చిన వాళ్ళు, విపరీతంగా జనం వచ్చారు, వస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళంతా ఏదో మనం డబ్బులు ఖర్చు పెడితేనో, లేదో లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి, నేనేదో అధికారంలో ఉంటేనో, పదవుల్లో ఉంటేనో వచ్చినటువంటి వాళ్ళ ఊరు కాదు. కేవలం నేను ఈ ఎర్రజెండా పక్షాన నిలబడుకొని ఉండడం, మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరూ ప్రజల పట్ల, లేదంటే కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరి పట్ల బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చారని అనుకుంటున్నాం తప్ప, మాకేదో పెద్ద తెలివితేటలు ఉన్నాయి, మేము పెద్ద పెద్ద సంపన్నులు, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి వచ్చారని చెప్పి నేనేమి అనుకోవడం లేదు. ఈరోజు మీకు చాలామందికి ఇక్కడ ఉండేవాళ్ళు తెలిసి ఉంటుంది, మేము గుడిసింట్లోనే ఉన్నాం ఇక్కడ మన ఆఫీస్ ఎదురుగా. నాకు పెళ్ళి అయినా కూడా మాది గుడిసిల్లే, ఒక చిన్న ఇల్లు. చాలా కాలం పాటు మా కుటుంబం మొత్తం ఒక చిన్న చిన్న బాడుగిళ్ళలోనూ ఉన్నటువంటి కుటుంబాలే తప్ప మేమేదో పెద్ద సంపన్నులుగానో ఇది కానీ. ఇప్పుడు కొద్దిగా ఏదో బెటరు ఇది కనిపిస్తూ ఉంది. అంటే మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత
వాళ్ళు ఉద్యోగస్తులను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా వృద్ధిలోకి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ పొజిషన్ కనిపిస్తుంది తప్ప చాలా సామాన్యమైనటువంటి సామాన్య కుటుంబాల్లో కూడా ఆప్యాయతలు ఎట్లా ఉంటాయనే దానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా ఎవరెవరికి ఉన్నటువంటి మా తమ్ముడిది ఒక రకమైన ఎక్స్పీరియన్స్, మా చెల్లెళ్ళది ఒక రకమైన ఎక్స్పీరియన్స్, లేదా అల్లుళ్ళది ఒక రకంగా ఉంటుంది, మనవాళ్ళది ఒక రకంగా ఉంటుంది. ఎవరు కూడా కంప్లైంట్ లేనటువంటి మనిషి మా అమ్మ. అందరూ అభిమానంతో చూసేటువంటి ఇదే మేము చూసాము. అది మాకందరికి కూడా ఒక సౌకర్యంగా ఉండడానికి, లేదా ఎవరి పాటికి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు కనుకోండి. నేను అసలు చాలా మంది అడుగుతారు, మీ తమ్ముడేమో అంత పూర్తి అట్ రివర్స్లో ఉంటాడు, నువ్వేమో ఇట్లుంటావు, ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పి. మా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణమే అట్లా సాధ్యం కావడానికి తోడ్పడింది. అట్లాంటి అంశాలు చాలా చెప్పచ్చు. ఇప్పుడు సందర్భం కూడా కాదు అంటే అంతకంటే ఎక్కువ విషయాలు అవసరం లేదు. చాలా డెమోక్రటిక్గా ఉండేది అభిప్రాయాలు. మా నాయన కాంగ్రెస్ పార్టీని అభిమానించేవాడు, చాలా బలంగా అభిమానించేవాడు. కాంగ్రెస్ పార్టీని గట్టిగా సపోర్ట్ చేసేవాడు. అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులే రాష్ట్రంలో, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదాకా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల చుట్టూ చర్చ ఉండేవాడు. అట్లాంటి కుటుంబంలో నేను ఒక డిఫరెంట్గా మారడానికి కారణం కూడా ఏంటంటే రకరకాల పరిస్థితులు, కారణాలు ఇవన్నీ. నేను 10వ తరగతి చదివేటప్పుడు 19 మంది మాత్రమే 10th పాస్ అయింది. ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యం వేరు, బాలమందిర్లో చదువుకున్నప్పుడు నేపథ్యం వేరు. అందరూ డిఈఓ కూతురు కూడా మాతో పాటు చదువుకున్నది. ఇప్పుడు పేదవాళ్ళు వేరు స్కూళ్ళు అయిపోయినాయి, షావుకారుల స్కూళ్ళు వేరే అయిపోయినాయి, డబ్బు ఉండేవాళ్ళ స్కూళ్ళు వేరే, పేదవాళ్ళ స్కూళ్ళు వేరే, బలహీన వాళ్ళ పరిస్థితులు వేరే, ఇట్లా అయిపోయినటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక సమస్యల పట్ల బాధ్యత కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటివి అనేకం చెప్పచ్చు, సమయం లేదు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ ఇదైనా చెప్తున్నానంటే, ఒక డెమోక్రటిక్గా నడిపారు మా కుటుంబంలో. మా నాయన గురించి కూడా చాలా చెప్పచ్చు. మా నాయన, నేను ఇదే ఆఫీస్లో జిల్లా కార్యదర్శిగా ఆడ ఒక చిన్న రూమ్ ఉండేది, ఇంత పెద్ద బిల్డింగ్ అప్పుడు లేదు. ఆడ కూర్చొని ఉంటే మా నాయన దూరంగా నిలబడుకుంటాడు. అంటే నేను ఇట్లా చూస్తే ఆయనకల్లా, అంటే అప్పుడు నేరుగా వచ్చి డిస్టర్బ్ చేయడు, నేరుగా వచ్చి నన్ను ఏమిరా అని పలకరించి మాట్లాడచ్చు, దూరంగా ఉంటాడు. అంటే నేను మీటింగ్లో ఉండి ఇటు చూసినప్పుడు ఇట్ అంటాడు, ఏమైనా అంటే అమ్మ నీ కోసం ఏదో చేసింది, వచ్చి తినేసిపో అట్లా అని చెప్పి. అంటే వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే, ఒంటరిగా తినేసి మళ్ళీ ఎప్పుడో వీడికి ఎత్తి పెడితే తిందామని కాదు, నువ్వు వస్తే అందరూ కూర్చున్నట్టు తినేసి మళ్ళీ వచ్చాడు పోదు. అట్లాంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి దీంట్లో మేమంతా పెరిగింది. చివరి రోజుల్లో మా అమ్మకి అల్జీమర్స్ వచ్చింది. బిడ్డలను కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితి. వస్తానే వెంటనే మాట్లాడలేదు. నేను వచ్చి కూర్చున్న తర్వాత చాలాసేపటికి కానీ ముఖంలో వెలుగు రాదు. ఓ నా కొడుకు వచ్చినాడు అని చెప్పి. అంటే అల్జీమర్స్ ప్రభావం అట్లా ఉంది. చివరి రోజులకు వచ్చేటప్పటికి ఆమెకి ఏమైందంటే, మెదడులో బ్లీడింగ్ కారణంగా ఆమె చనిపోయే రోజుకి ఆ బ్లీడింగ్ కారణంగా ఆ రకమైన పరిస్థితి వచ్చింది. కానీ మేము అనుకున్న దానికంటే గట్టి ఫైట్ ఇచ్చినాము ఆ హాస్పిటల్లో. ఇంకొక ప్రత్యేకమైనది ఏమంటే, బిడ్డలకి ఇంత కష్టాన్ని, నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను కాబట్టి సాధ్యమైందేమో అని అనిపిస్తుంది నాకు. ఒకవైపునేమో తల్లి వెంటిలేటర్ మీద, మరొక వైపున శిబిరం వేసుకుని ఆ శిబిరంలో పోరాటం, 1000 మంది తల్లుల కోసం పోరాటం ఇటువైపునేమో నేను, ఇటువైపున బిడ్డగా. ఈ రెండింటిని బేర్ చేయాలంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. నాకు ఎంత సపోర్ట్ ఉన్నా ఉండొచ్చు. స్విమ్స్లో అధికారులు కావచ్చు, మా గీత కావచ్చు, లేదా సునీత గారు వచ్చి ఇట్లా వాళ్ళందరూ ఎంత సపోర్ట్ ఉన్నా ఆ తల్లికి బిడ్డనే కదా నేను కూడా. అట్లా ఆ 10 రోజులు పెద్ద దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమైనప్పటికీ నేను కానీ, మా తమ్ముడు కానీ, చెల్లెళ్ళు కానీ, వీళ్ళందరూ, లేదా మా కుటుంబం, ఈరోజు ఇంతమంది బంధుత్వం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం కూడా ఏమనంటే మా ఫాదరు. మొట్టమొదట మా ఫాదరు ఆయన తిరుపతికి రావడం ఉద్యోగరీత్యా. ఆయన వచ్చిన తర్వాత ఏం గమ్మున లేడు, అందరిని ఒక్కొక్కరిని దాదాపు ఆ బంధుత్వాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి తిరుపతిలో ఉద్యోగాల్లో పెట్టి, రకరకాల మన ఈశ్వరయ్య గారి నుంచి ఇంకా మిగిలిన వరుస అంతా అనమాట అందరూ వచ్చి, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే.
అదొక ప్రత్యేకత. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. మా కుటుంబంలో ఉన్నంత ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది బ్యాచ్ తిరుపతిలో ఎవరు లేరు. అట్లా ఒక మంచి టీముగా, ఒక మంచి ప్రేమానురాగాలు లేకపోతే బంధాలు ఏమన్నా అంటాం చూడండి, అవన్నీ ఉన్నాయి. లోపాలు లేవు అని కూడా ఏం కాదు. మా నాయనతో చాలా సమస్యలు కూడా పడినాం మేము. అప్పులు చేసినాడు, తాగినాడు, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము రచ్చ చేసేవాళ్ళము. మా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడింది. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. అవి చూసిన తర్వాత అప్పుంటే భయం అయిపోయింది. తాగుడు అంటే భయం, వ్యసనాలంటే వాటికి దూరంగా ఉండాలి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది చాలా సందర్భం ప్రత్యక్షంగా అనుభవించినాం కాబట్టి వాటన్నిటిని కూడా ఫేస్ చేశాము. కాబట్టి నేను ఈ సందర్భంలో మీకు అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది మా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఈ సందర్భంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే భిన్నాభిప్రాయాలను వినాలి. అది మా అమ్మల నుంచి మేము నేర్చుకున్నాం. మనకు నచ్చని విషయాలు చాలా ఉంటాయి. నచ్చని విషయాన్ని సహించిన వాడే సమంజసమైనటువంటి వాడు. సహించడం వేరు. నువ్వు భిన్నాభిప్రాయాల్ని సమాజంలో రకరకాల ఉంటాయి. అట్లా కాకుండా నేను చెప్పిందే కావాలి, నేను అనుకునిందే జరిగిపోవాలా, నేను చెప్పింది నా మైండ్ ఎట్టుందో అందరూ అట్నే ఉండాలా అని అనుకోవడమే ఒక అన్డెమోక్రటిక్. మా అమ్మ కానీ మా నాయన కానీ ఏ రోజు లేరు అట్లా. బిడ్డల్లోనే 4 రకాలుగా ఉంటే 4 రకాలకి డెమోక్రటిక్గా ఉండిచ్చారు. దానివల్లనే మేము చాలా విషయాలు నేను బాలన్న అంటూ ఉంటాడు, నీకు ఇన్ని తెలివితేటలు యాడ్ నుంచి వచ్చే లక్ష్మి కూడా అంటూ ఉంటుంది. అన్నా మీకు మురళి అనే పేరు ముందుగా నిర్ణయించుకొని పెట్టినారా లేదు పుట్టినాకి పెట్టినారా? మీకు మురళి, నువ్వేం మామూలుడు కాదు అని అంటూ ఉంటాడు. అదేదో నా తెలివితేటలో లేకపోతే ఇంకోటని నేనేమి అనుకోవడం లేదు. రకరకాల కారణాలు ఇచ్చేవాళ్ళు అంటూ ఉంటాడు. నేను మొన్న కూడా బాలన్న మీటింగ్లో చెప్పినాడు, అంత సంయమనంగా ఉంటాడు, అందరితో మాట్లాడతాడు, అందరినీ అభిప్రాయాలు తీసుకొని చేస్తారు. అవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ నేర్పించింది. జీన్స్లోనో లేకపోతే తల్లిదండ్రుల కారణంగా వచ్చినటువంటివి కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ రకరకాల ప్రభావాలు ఉంటాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి భిన్నాంశాలని, భిన్నాభిప్రాయాలని, భిన్న ఆలోచనల్ని వాటన్నిటినీ సంఘర్షించాలి, సొసైటీలో సంఘర్షించాలా. దానికి తోడ్పడింది మా కుటుంబం. ఈరోజు నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఒక స్థాయి మీ అందరి ఎదురుగా నిలబడుకుని మాట్లాడేంత స్థానంలో నేను ఉన్నానంటే దానికి మా తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది అన్నిటికంటే కీలకమైనది. ఇప్పుడు నువ్వు పోయి డబ్బులు సంపాదించకుండా ఏందిరా అని చెప్పి నాతో గొడవ పడి ఉంటే ఇది సాధ్యం అయి ఉండేదా కాదో తెలియదు. కానీ ఏ రోజు అట్లా చెప్పలేదు. ఒక బాగా ప్రోత్సహించే పద్ధతిలో వ్యవహరించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, వారి మా అమ్మ నాన్న కడుపును పుట్టి ఈరోజు ఈ రకమైనటువంటి దీంట్లో ఉన్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జన్మ కావచ్చు, వాళ్ళు నేర్పించినటువంటి విద్యా బుద్ధులు కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలు ఇచ్చారు. వారికి అన్ని రకాలుగా మేము రుణపడి అనే మాటలు అవన్నీ కూడా అన్సైంటిఫిక్. రుణపడి ఉన్నామో లేకపోతే ఇంకోటి అనుకోలేము. వారి కారణంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నా అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకున్నా అది సరిపడేటివి కాదు ఆ తల్లిదండ్రులకి. కాబట్టి నేను అంతవరకు చెప్పగలను. వారు అనుకున్నటువంటి దాన్ని స్థిరీకరించడానికి, దాన్ని కొనసాగించడానికి మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. మాలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు మాకేదన్నా ఉంటే మా మోహన కొంచెం బాగుండాలని, వాడు చిన్నప్పుడు జాతరలో తప్పినాడు. జాతరలో తప్పితే వేరే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వాడి కోసం ఏడ్చి పెద్ద గందరగోళం చేసి ఇంట్లో మామూలుగా ఊరంతా వస్తారు, అన్ని ఊర్ల నుంచి జాతరకు వస్తారు మా ఇంటికి ప్రతి సంవత్సరం. అందరూ ఏడుపులు ఎత్తుకున్నారు, అందరూ ఏడ్చే పనే సాయంత్రం దాకా. మళ్ళీ ఎవరో ఒక ఆయన చూసి ఒక ఆయన పలకలు కొట్టి ఆయన మెడలో ఉన్నాడని అంటే అప్పుడు దించుకొని మా బిడ్డగా ఉన్నాడని చెప్పి తీసుకొస్తే అట్లా వచ్చినాడు. కాబట్టి వాడికి ఏమన్నా సమస్య వచ్చినా కూడా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమస్య లేకుండా ఉండు అని చెప్తా ఉంటారు మోహనాకి. కాబట్టి వాడు సమస్యలు తెస్తానే ఉన్నాడు, తెస్తా ఉన్నా సమస్య లేకుండా ఉండని చెప్తానే ఉంటాం మేము. కాబట్టి మా తల్లిదండ్రుల ఆశకి తోడ్పడేటట్టుగా ఉండాలని అంటే సమస్యలు ఎన్ని ఉన్నా వాటన్నిటిని పరిష్కరించుకొని ఈరోజు మళ్ళీ ఫుల్ హెల్తీగా మోహన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిల్లలు కూడా మంచి పిల్లలు నేను చూస్తున్నాను కదా. నాకు 2 అమ్మాయిలు, లహరి, హరిణి. లహరి ఏమో BBA LLB బెంగళూరులో చదువుతుంది, ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చింది. హరిణి లేదు, ఈరోజు అక్కడ BBA జాయిన్ అయింది, బెంగళూరులో ఉంది. మా తమ్ముడు కొడుకు వాడు వినయ్ సిద్ధార్థ బాగా చదువుకుంటున్నాడు, మంచి చురుకైనటువంటి వాడు, బాగా యాక్టివ్గా
ఉన్నాడు. అదే మాదిరి వాళ్ళ చెల్లెలు లాస్య మోహన కూతురు ఆ అమ్మాయి కూడా బాగా చురుగ్గా ఉంది, బాగా చదువుతో తెలివితేటలతో ఉంది. అదే మాదిరి దివిజ రాలేదు, కుప్పంలో ఉంది, ఆ, చిన్నికి సంబంధించిన కూతురు. ఇంకొక అమ్మాయి వచ్చి ఆ, టింకు టింకు అంటే మీకు తెలుసు, సాత్విక. ఆ, బాగా మా పిల్లకాయల్లో బాగా నెంబర్ వన్గా ఇప్పుడు చదువుతా ఉండేది టింకునే. టింకు కూడా, టింకు పుట్టినప్పుడు నేను జైల్లో ఉన్నాను కానీ అప్పుడు టింకు పుట్టినప్పుడు ఏమవుతుందో, నేనేమవుతానో టింకు ఏమవుతుందో, టింకుని సిఎంసికి తీసుకుపోయినారు ఇది చేయడానికి. అట్లా ఉంది. మా రమాకి ఇద్దరు పిల్లలు, ఆ, ఆవిడ అభిషేక్, ఇక నాని, మేము నాని అంటాం. వాడు ఇప్పుడు మంచి కంపెనీలో మా ఒక దీనికి ఇన్ఛార్జిగా ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు హైదరాబాద్లో. వాళ్ళ వైఫ్ కూడా అదే మాదిరి ఉంది. అదే మాదిరి వాళ్ళ చెల్లెలు ఆ, మా మా మనస్విత శిరీష కూడా ఇంజనీర్గా ఉంది. ఇప్పుడు ఆ రోజు పరిస్థితి, మేము 10వ తరగతికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళంతా మంచి స్థానాల్లో ఉన్నారు. నేను కోరేది ఏమనంటే 10 మందికి ఉపయోగపడే పద్ధతిలో జీవించడమే అన్నిటికంటే గొప్ప జీవితం. ఎన్ని కోట్లు సంపాదించినాము, ఎన్ని లక్షలు సంపాదించినాము, ఎన్ని బిల్డింగ్లు కట్టినాము, ఎన్ని ప్లాట్లు సంపాదించినాము, ఎంతెంత కూడబెట్టుకున్నాము, ఇవన్నీ కూడా ఏమీ గుర్తుండవు జనానికి. ఏమీ రావు, నీతో పాటు ఏమీ రావు. కాబట్టి రాని వాటి గురించి పరిగెత్తి అలసిపోయేదానికంటే మనం ఏదైనా 10 మందికి ఉపయోగపడే పద్ధతిలో జీవించడానికి కనీసం ప్రయత్నం చేద్దాం అనే రిక్వెస్ట్ తప్ప ఇంక వేరే ఇదేమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది, నేనే ఎక్కువసేపు మాట్లాడినాను. ఇంకా మాట్లాడేవాళ్ళు ఒక 5 నిమిషాలు లేదా 2-3 నిమిషాలు అట్లా వీలైనంత బ్రీఫ్గా మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు ఎవరెవరు మాట్లాడతారో వస్తే ముందు మా మా నలుగురిని పరిచయం చేస్తా. కొంతమంది తెలియదు కదా, మా మోహన, చిన్ని, రమాదేవి, రండి నలుగురు రండి. రమ్మన్న ముందు మోహనాని, మోహన పైకి రండి, కూర్చోండి. మోహన మా తమ్ముడు, రమాదేవి, రమాదేవి మా పెద్ద చెల్లెలు, చిన్ని విజయలక్ష్మి చిన్న చెల్లెలు. మేము నలుగురు. వాస్తవంగా ఇంటి పెద్దోడు అనుకుంటారు అందరూ, మీ అన్న అంటూ ఉంటారు అందరూ. మీ అన్నం చూసినామే అని అంటూ ఉంటారు. నాకంటే చిన్నోళ్ళలాగా కనపడరా అని చెప్తా ఉంటాను నేను. అది మెయింటైన్ చేయడం లేదు. కాబట్టి ఇది మా కుటుంబం. ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ ఉండరు, మీకు తెలిసిన వాళ్ళు. లేదంటే అందరిని పరిచయం చేయమంటే చేస్తా. చాలా ఉండారులే, మళ్ళీ మాట్లాడతారు వాళ్ళందరూ కూడా. పిలిచేదా అందరినీ? సుజాత మా మోహన వైఫ్, రండి. మా ప్రకాష్ గారు చిన్ని వాళ్ళ హస్బెండ్, మళ్ళీ రమాదేవి హస్బెండ్. మళ్ళీ అందరికి తెలుసు. వాళ్ళ పిల్లకాయలు కూడా వచ్చేయండి ఒకేసారి. ఇంకా రండి. పద్మ, లహరి, అదే మాదిరి సిద్ధు, రండి. ఒక మా ఫ్యామిలీ ఫోటో అన్న ఒకటిదండి ఎవరన్నా.